गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। श्री साईनाथाय नमः। जगद्गुरु श्री दत्तात्रेयाय नमः। ओम श्री साईनाथाय नमः। శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయము. ప్రస్తావన. బాలాసాహెబ్ మిరీకర్, బాపూసాహెబ్ భూటీ, అమీర్ షక్కర్, తేలుపాము, బాబా అభిప్రాయము. ప్రస్తావన. బాబాను ధ్యానించుట ఎట్లు? భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు, వేదములు గాని 1000 నాలుకలు గల ఆదిశేషుడు గాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియును. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను. కానీ ఇంకొక మార్గము లేదని వారలకు తెలియును. హేమట్ పంత్ ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభం అవగనే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురత పడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు. రెండవ నాడు అది సరిగ్గా కనిపించదు. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఆతురతతో ఏకధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగా ఉన్న చంద్రుని ఆకారం ఒక గీత వలె కాన్పించును. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రము అనుసరించి బాబా తేజమును చూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును చూడుడు. అది ఎంత సుందరముగా ఉన్నది. వారు కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వ్రేళ్ళు కుడి పాదముపై వేసి ఉన్నారు. కుడికాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలును మధ్య వ్రేలును ఉన్నవి. ఈ కూర్చున్న విధానమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయమును చెప్ప నిశ్చయించుకొన్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలెనంటే అహంకారమును విడిచి మిక్కిలి అనుకొవతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు మధ్యనున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక క్షణము బాబా జీవితమును గమనించెదము. బాబా నివాసము వలన షిరిడి ఒక యాత్రా స్థలమయ్యను. అన్ని మూలల నుండి
ప్రజలు అచ్చట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడివారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామితత్వమును వర్ణించగలవారెవరు? వీనిలో ఏదైనా ఒకదానిని గాని అన్నియు గాని అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘమౌనము పాటించువారు. అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా ఉండువారు. ఆనందమున అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండెడివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పెడివారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగెడివారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు. ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడై తోచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండెడివారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించెడివారు. అనేకసార్లు ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారముగా సందర్భానవసరమును బట్టి వారి ప్రబోధము అనేక విధములు అనేక మందికి కలుగుచుండెడిది. వారి జీవితము అగోచరమైనది. అది మన మేధాశక్తికి, భాషకు అందుబాటులో ఉండేది కాదు. వారి ముఖారవిందమును చూచుటయందు ఆసక్తి గాని, వారితో సంభాషించుటందు గాని, వారి లీలలు వినుటయందు గాని తనివి తీరేది కాదు. అయినప్పటికీ సంతోషముతో ఉప్పొంగుచుండేవారము. వర్షబిందువులను లెక్కించగలము. తోలు సంచిలో గాలిని మూయగలము. కానీ బాబా లీలలను లెక్కించలేము. వానిలో ఒక్క దానిని గూర్చి చెప్పెదము. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచట చెప్పుదుము. బాలాసాహెబ్ మిరీకర్. సర్దారు కాకాసాహెబ్ మిరీకర్ కొడుకగు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాం మమల్తాదారుగా ఉండెను. అతడు ఒకనాడు చితిలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమములను అడిగి జాగ్రత్తగా ఉండవలనని హెచ్చరిక చేయుచు ఇట్లడిగెను. నీకు మన ద్వారకామాయి తెలియునా? బాలాసాహెబ్నకు ఆ ప్రశ్న బోధపడకపోవుటచే ఊరకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చెనెదరో వారిని ఆమె కష్టముల నుండి, ఆతురతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్ధ హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరు ఆమె నీడ ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును అనెను. పిమ్మట బాలాసాహెబ్కు ఊది ప్రసాదం ఇచ్చి
వాని శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబ్ పోవుచుండగా బాబా, నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియునా? అదే సర్పము అనెను. బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగ వలె ఉంచి, అతడు మిక్కిలి భయంకరమైనవాడు, కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను. అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకొనుటకు, దానికి మిరీకరుకు గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహలపడుచుండిరి. కానీ బాబా ఈ విషయమై అడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చితిలి వెళ్ళి ఆనందించుమనెను. బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చెదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పెను. అసౌకర్యముగా ఉండును కాన వద్దని బాలాసాహెబు శ్యామతో చెప్పెను. శ్యామ బాబాకి సంగతి తెలిపెను. బాబా ఇట్లనెను, సరే వెళ్ళవద్దు, వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరుగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్దకు ఏగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9 గంటలకు చితలి చేరిరి. ఆంజనేయ ఆలయములో బస చేసిరి. కచేరీలో పనిచేయు వారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పము ఉండెను. దానిని ఎవ్వరూ చూడలేదు. అది బుసకొట్టుచు కదలుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడు ఒక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పాము అని అరిచెను. బాలాసాహెబ్ భయపడెను, వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి. బాబాయందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యను. బాపుసాహెబ్ బూటి. నానా డేంగలే అను గొప్ప జ్యోతిష్యుడు బాపుసాహెబ్ బూటి షిరిడీలో ఉండునప్పుడు ఒకనాడు ఇట్లనెను, ఈ దినము నీకు అశుభము. నీకీ దినము ప్రాణగండము ఉన్నది. ఇది బాపుసాహెబ్ను ఆందోళనకు గురిచేసెను. ఆయన యథాప్రకారము మసీదుకు పోగా బాబా బాపుసాహెబ్తో ఇట్లనెను, ఈ నానా ఏమనుచున్నాడు? నీకు మరణం ఉన్నదని చెప్పుచున్నాడు కదా. సరే, నీవు ఏమీ భయపడనక్కరలేదు. మృత్యువు ఎట్లు చంపునో చూచెదముగాక అని వానికి ధైర్యముతో జవాబు ఇమ్ము. ఆనాటి సాయంకాలము బాపుసాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయెను. అక్కడొక పామును చూచెను.
అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయి నెత్తి కొట్టబోయెను. బాపూసాహెబ్ పెద్ద కర్రను తీసుకొని రమ్మనెను. నౌకరు కర్రను తీసుకొని వచ్చునంతలో పాము కదలిపోయి అదృశ్యమయ్యెను. ధైర్యముతో ఉండుమని ఆడిన బాబా పలుకులు బాపూసాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించెను. అమీరు షక్కర్. కోపర్గాం తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ షక్కర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేసెను. అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీళ్లవాతముతో బాధపడుచుండుటచే భగవంతుణ్ణి జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపుమని బాబాను వేడెను. చావడిలో కూర్చునమని బాబా అతనిని ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలము సరి అయినది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా ఉండును. గ్రామములో ఇంకేదైనా స్థలము బాగుండెడిది. కానీ బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చునమని ఆజ్ఞాపించను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవుచుండెను. అదీనూ కాక ఒక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచ్చట నిద్రించుచుండెను. అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ షక్కర్ అక్కడ ఉండెను. కొంతకాలం తరువాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్గాం పారిపోయెను. అచ్చట ఒక ధర్మశాలలో దిగెను. అక్కడ ఒక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా ఉండెను. ఫకీరు నీళ్లు కావలెను అని అనగా అమీర్ పోయి నీరు తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్లను త్రాగి ఫకీర్ చనిపోయెను. అమీరు చిక్కుల్లో పడెను. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారమును తెచ్చినవాడగుటచే తనకు ఆ ఫకీరు విషయం ఏమైనా తెలిసి ఉండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడు అయి ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడిచి పెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపపడెను. షిరిడీకి పోవుట నిశ్చయించుకొని ఆ రాత్రియే అచ్చటి నుండి షిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతురత నుండి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారము చావడిలోనే ఉండి రోగ విముక్తుడు అయ్యెను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరచెను. లాంతర్ తీసుకొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచెను. కానీ ఏమీయూ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై సటాకాతో కొట్టుచుండెను. అమీర్ షక్కర్ బాబా లీలను చూచి అచ్చటకు పాము వచ్చెనని బాబా అనుమానించి ఉండునని అనుకొనెను. బాబా సాంగత్యము వలన బాబా ఆడు మాటలు
చేయు క్రియలు భావమును అమీరు గ్రహించుచుండెను. అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతరు తీసుకొని రమ్మనెను. అంతలో అచ్చటొక పాము కనపడెను. అది తలను క్రిందికి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. తేలు పాము. తేలు బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యం శ్రీ ఏక్నాథ్ మహారాజు రచించిన భాగవతమును, భావార్థ రామాయణమును పారాయణము చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమాడ్ పంత్ కూడా శ్రోత అయ్యెను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుచున్నప్పుడు వినువారందరూ మైమరిచియుండిరి. అందులో హేమాడ్ పంత్ కూడా ఒకరు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంత్ భుజముపై పడి వాని ఉత్తరీయముపై కూర్చుండెను. మొదట దానిని ఎవ్వరూ గమనించలేదు. ఎవరు పురాణముల శ్రవణము చేసెదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాడ్ పంత్ తన కుడి భుజముపై ఉన్న తేలును చూచెను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దముగా కదలకుండెను. అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించెను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణములో ఉన్న ఇతరులకు భంగము కలుగ చేయకుండా ఉత్తరీయము రెండు చివరలను పట్టుకొని దానిలో తేలు ఉండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేచెను. పాము. ఇంకొకసారి సాయంకాలం కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చొని ఉండిరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చునెను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునెను. తల మాత్రము క్రిందకు మీదకు ఆడించుచుండెను. అనేక మంది బడితలు కర్రలు తీసుకొని వేగముగా వచ్చిరి. అది ఎటూ కాని స్థలములో ఉండుటచే దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబ దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి. బాబా అభిప్రాయం. ముక్తారాం అను ఒక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచియే జరిగినది అని అను. హేమాడ్ పంత్ అందుకు ఒప్పుకొనలేదు. అది సరి అయిన ఆలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిది అనెను. ఇద్దరికీ గొప్ప వాదన జరిగెను. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంప అవసరము లేదనెను. హేమాడ్ పంత్ వానిని తప్పక చంపవలెను అని అనెను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి కాకుండానే ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబాను అడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చెను. భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములు గాని తేళ్లు గాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల
ప్రాణుల భగవత్ ఆజ్ఞను శిరసావహించును. వారి ఆజ్ఞ అయిన గాని ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవ్వరునూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహమునందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలెను. అందరినీ రక్షించువాడు దైవమే. 22వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.